ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన సంప్రదాయాల సుగంధాన్ని, మన సంస్కృతికి ఉన్న గొప్పతనాన్ని ప్రతిబింబించే పవిత్రమైన వేడుక అని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో తెలుగుదనం ఉట్టిపడేలా ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, అధికారులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ పంచాంగ శ్రవణకర్త ఆలూరి శిరోమణి శర్మ పరాభవ ఉగాది నామ సంవత్సర పంచాంగాన్ని వినిపించారు. ఉగాదిని పురస్కరించుకుని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ వేద పండితులను కలెక్టర్ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. కవులను, కళాకారులను, వివిధ రంగాల ప్రముఖులను గౌరవంగా సత్కరించారు. ఈ కాలం అనేటువంటి అనంతమైనటువంటి ఈ కాలంలో మానవుల యొక్క జన్మ అనేటువంటి ఒక లేశములో లేశ మాత్రమే. అలాంటి మానవ జన్మ భగవంతుడు మనకి ఇచ్చాడు. అన్ని జీవరాశులకు ఉన్న మానవుడు ప్రత్యేకమైనటువంటి ఇచ్చాడు. ఆ తెలివితేటలు, అవగాహన శక్తులు ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మనకు కావాల్సినటువంటి మంచిని పెంపు చేసుకుంటూ మన జిల్లాను, మన రాష్ట్రాలను, మన దేశాన్ని మనం అభివృద్ధి చేసుకునేటువంటి బాధ్యత మనందరి మీద అప్పగించాడు. మన బాధ్యతలు తగినటువంటి రాబోయేటువంటి తరానికి అప్పగించవలసినటువంటి బాధ్యత మనందరూ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరంలో కూడా అన్నీ మనకు క్షేమమే జరుగుతుంది, అంతా మనకు మంచి జరుగుతుంది. విశ్వావసనామ సంవత్సరంలో ఏ విధంగా అయితే మనకు అన్ని కూడా అనుకూలంగా ఉందో, అనుకూలమైనటువంటి వర్షములు పడి, ఆ సస్యానుకూలమైనటువంటి వర్షములు పడి, కర్షకానుకూలమైనటువంటి వర్షములు పడే విధంగా అయితే మనం అందరికీ కూడా సాగునీరు లేకుండా వచ్చాము. అదేవిధంగా పరాభవనామ సంవత్సరం కూడా ఒక పేరులో మాత్రం పరాభవం అంటే ఏదో ఒక విధంగా అవమానం అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాత్రమే ఉంటుంది. కానీ పరాభవం అంటే సంవత్సరాలు పేర్లు ఎన్నో ఉన్నాయి. మనకు 60 సంవత్సరాలు ఉన్నాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోద, ప్రజోత్పత్తి, ఆంగిల, శ్రీముఖ, భవ, యువ, దాదా, అని చివరి వరకు ప్రభవ నుంచి అక్షయ వరకు 60 సంవత్సరాలు ఉన్నాయి.